పెళ్ళైన మరుక్షణం ఆ మీనాక్షిని తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నాడు వాడు. వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఇది నా మొదటి సక్సెస్ రా. ఎంచక్క క్రిష్ డ్రైవింగ్ చేస్తుంటే నువ్వు నేను ఎంచక్క వెనకాల కూర్చొని జోరుగా హుషారుగా షికారు పోదమా అని పాడుకోవచ్చు. ఏం క్రిష్, డ్రైవింగ్ చేస్తావా చేయవా? చేస్తాను. ఓకే, రెడీ? మీనాక్షి, మెలికలు తిరక్కు, ఫోటో సరిగా రాదు. కదలకుండా కూర్చో మీనాక్షి. నువ్వు తీ శ్వేత. ఆహా, ఎంత బాగుందో. మిక్షి ముద్దొచ్చేస్తుంది. చూడు మీనాక్షి, చాలా అందంగా ఉన్నావు కదూ. క్రిష్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూస్తుంటే. దేనికని అడగవా? దేనికి? రాముళ్లాంటి నన్ను, సీతమ్మ లాంటి మీ వదిన్ని రథం మీద తీసుకెళ్తున్న లక్ష్మణుల్లా ఉన్నావు. ఏ మీనాక్షి? బా, తమ్ముడు చచ్చాను. ఆవడ్డొచ్చింది. వెనక్కి జరిగి గట్టిగా పట్టుకుని కూర్చో. ఓహో, అలాగే తమ్ముడు. మీనాక్షి, తమ్ముడు పదే పదే బ్రేక్ వేస్తున్నాడు. నిన్ను పట్టుకుంటానే. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. పంతులు గారు, పూజకి ఏర్పాట్లు చేశారా? అన్నీ పూర్తయ్యాయమ్మా. పంతులు గారు, పెళ్లి జరుగుతున్న ఇల్లన్న మాటే కాని ప్రశాంతతే లేదండి. ఏవో కలతలో. కాని ఈ రోజుతో అన్నీ తీరిపోయాయి. ఆ దేవుడి దయవల్ల నా బిడ్డలిద్దరూ రామలక్ష్మణుల్లా ఒక్కటయ్యారు. అందుకే నా కాబోయే కోడళ్లతో సహా మొక్కు తీర్చుకుందామని వచ్చాను. పూజ జరిపించి కాబోయే దంపతుల్ని ఆశీర్వదించండి. తప్పకుండా తల్లి. ఈ మొక్కు తీరిస్తే కలతలు మాసిపోవటమే కాదమ్మా, జీవితాంతం వాళ్ళ కాపురాలు చల్లగా ఉంటాయి. రెండు జంటలు కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేస్తూ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక కొబ్బరికాయ స్వామివారికి అర్పిస్తే అంతా శుభమే జరుగుతుంది. మీరు వెళ్ళి ప్రదక్షిణలు పూర్తి చేసి రండి, నేను పూజకి ఏర్పాటు చేస్తాను. అలాగే పంతులు గారు. వదినా, నాకు డౌట్ వచ్చింది. వదినా, కళ్ళు మూసుకుని ప్రదక్షిణ ఎలా చేస్తారు? పడిపోరు? వెంట మేము ఉంటాం కదయ్యా. కానీ మొక్కు తీర్చాల్సింది మీరు కాదుగా. కానీ మొక్కుకుంది అక్కేగా.
అయితే వాళ్ళెందుకు తిరగడం? అబ్బా మీరు మీ ఏదో డౌట్లు మీరు రండి. అది కాదే, రండి. కళ్ళు మూసుకొని తిరిగితే పడిపోతారే. క్రిష్ ఒక్క నిమిషం ఉండు. శ్వేత నువ్వు అలారా, వెళ్ళు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మామ్, కళ్ళు మూసుకోకుండా రౌండ్స్ వేస్తే ప్రాబ్లమా? అయ్యో, రౌండ్స్ అనకూడదు, ప్రదక్షిణలు అనాలి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అది పదండి. రేయ్, కళ్ళు మూయండి. పద. రే క్రిష్, నువ్వేంట్రా మీనాక్షి పక్కకొచ్చావు? శ్వేత పక్కకు వెళ్ళు, వెళ్ళు. కళ్ళు మూసుకున్నాను కదా మమ్మీ, కనిపించక. సరే సరే, శ్వేత పక్కకు వెళ్ళి కళ్ళు మూసుకో. వెళ్ళు, వెళ్ళు. మీరు పదండి. అయ్యో ఆగండి, మీరు పట్టకూడదు, ఇటివ్వండి. ఆగండి ఆగండి ఆగండి, ఇలా ఇవ్వు. రేయ్, అలాగే కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టు. దేవుడా, ఎలాగైనా ఒక్క అవకాశం ఇవ్వు. క్రిష్ గారిని జైలుకు పంపించడానికి, మీనాక్షిని చంపడానికి. క్రిష్, నువ్వు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టు. దేవుడా, వాడికి ఏ అవకాశం దొరకకూడదు. మీనాక్షికి వాడికి పెళ్లి జరగాలి. నేను సేఫ్గా ఉండాలి. ఇక పదండి, పదండి. ఆగండి ఆగండి, ఇలా ఇవ్వు. క్రిష్, నువ్వు కొట్టు. అమ్మా!
అమ్మా అమ్మా రే క్రిష్, ఏంట్రా అలా కొట్టావు? కాస్త చూసి కొట్టొచ్చు కదా. సారీ మా, నాకు కనిపించలేదు. దెబ్బ తగిలిందా నాన్న? పర్వాలేదమ్మా. సరే సరే పదండి, ముందు పూజ జరిపిద్దాం. నన్నే కొడతావురా, చూస్తాను. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో సంస్కృతాత్పుంసాం సర్వతో జయమంగళం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం తదేవ చంద్రబలం తదేవ జయంగ్రీ యుగం లక్ష్మీపతి స్మరామి. అమ్మా, అందరూ హారతి కళ్ళకద్దుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యత్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే. ఏంటి పులిహోరనా? అవునరా. ఎందుకమ్మా? మీనాక్షికి ఇష్టం ఉండదు. అలాగా? ఓహో, అప్పుడే ఇష్టాలు అయిష్టాలు తెలుసుకునేంత దూరం వెళ్ళిపోయారన్నమాట. మరి ఇదిగో వడ్డించు. మాది జన్మ జన్మల అనుబంధం, ఆ మాత్రం తెలీదా? మీనాక్షికి పులిహోర వద్దు. పులిహోర చూస్తేనే చిరాకు పడుతుంది. ఏం పాపం? పులిహోరలో పులి ఉంటుందని భయం కదా మీనాక్షి? అబ్బో. ఏమయ్యా, సమయ సందర్భం లేదా నీకు? కాసేపు అయ్యాకరా. ఆగు శారదా. కనకం, అక్క. ఆ పకీర్కి కాస్తేమైనా పెట్టమ్మా. అలాగే అక్క. అమ్మా, ఏదైనా మొక్కు తీర్చడానికి వచ్చారా? ఆ, నా కొడుకులు కోడళ్లతో ప్రదక్షిణలు చేయిస్తానని మొక్కుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. మీరేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. కోడళ్ళని తీసుకొచ్చామంటున్నారు. వాళ్లతో ఓ 4 బిందెలు నీళ్లు తెప్పించి ఆ గుడిమెట్లు కడిగించేస్తే సాక్షాత్తు ఆ స్వామివారి కాళ్ళు కడిగినట్లే కలకాలం వాళ్ళ కాపురం సుఖంగా ఉంటుంది. అలాగే చేయిస్తాను. అల్లా మాలిక్. శ్వేత, విన్నారుగా, వెళ్ళి నీళ్లు తెచ్చి ఆ మెట్లు కడిగేయండి. నేనా? శ్వేత, ఆ పకీర్ ఎందుకొచ్చాడో ఏమో, ఆ దేవుడే ఆయన నోట చెప్పించాడేమో. నమ్మితే మంచి జరుగుతుందమ్మా, వెళ్ళండి. ఆంటీ, నా వల్ల కాదు, నాకు అలాంటివి నచ్చవు. మీనాక్షి, నేను వెళ్తానండి. అరే, తినండ్రా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బ్రదర్? కూర్చో. బలరాం, ముందు తిను, తిని వెళ్ళు. మమ్మీ చెప్తుందిగా, తిను. అది కాదు. ఇంకేం మాట్లాడుకో. తినేటప్పుడు మధ్యలో లేవకూడదు. మమ్మీ చెప్పింది కదా. మ్మ్. ఒక్క నిమిషం. ఇదిగో వాటర్.
క్రిష్ నీ కాస్త ఉప్మా వేనా? ఆ, బలరాం బలరాం ఏంట్రా? బలరాం కాదు, హల్దీరామ్ బూందీ. హల్దీరామ్ ఇక్కడ లేదు. ఉప్మా వేసుకో. అమ్మా ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. క్రిష్ ఏంటో ఒక్కడు అర్థం కాడు. మీనాక్షి గారు, మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ తిరిగి చూడకండి. ఏం లేదండి, మీరు తల తిప్పి అలా నన్ను చూస్తే మీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడలేను. సరే ఏంటో చెప్పండి. అంటే మరి మరి చెప్పండి, వెళ్ళాలి. ఏం లేదు, మీకు నాకు పెళ్ళని అనుకున్నప్పుడు లొడలొడ మాట్లాడేవాణ్ణి. అలా కలిసొచ్చింది. కానీ ఎప్పుడైతే మనకు పెళ్ళన్నారో మీతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే రావట్లేదు. సరే చెప్పండి. అదే ఏదేదో చెప్పాలనుకుంటాను, కానీ తీరా మీరు చెప్పమంటుంటే ప్లీజ్ తిరగొద్దు. అది సరే చెప్పండి. అది క్రిష్ ఏమైంది క్రిష్? తమ్ముడు ఏమైంది? ఓకే అబ్బా క్రిష్ ఏం జరిగింది? క్రిష్ ఏమైంది? క్రిష్ బోల్తా పడ్డాడు. ఎలా పడ్డావురా? చెట్టెక్కాడమ్మా. చెట్టెందుకు ఎక్కావు క్రిష్?
అది అసలు నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? చెప్పు తమ్ముడు. చెప్పరా ఎందుకు వచ్చావు? చెట్టు ఎక్కడానికి వచ్చాను. ఎందుకు? ఆ, పళ్ళు కోయడానికి. పళ్ళ బా, ఏంటన్నా పళ్ళు కోయడానికి ఎక్కావా? అవును. ఏ ఎక్కకూడదా? అది వేప చెట్టురా. వేప చెట్టు అయితే మాత్రం పండ్లు ఉండవా? వేప పళ్ళు ఏం చేసుకుంటావు క్రిష్? అది అడుగుతున్నారుగా, చెప్పు తమ్ముడు. అబ్బా బాబా, వేప పండ్లు ఎండబెట్టుకొని పొడి చేసి పళ్ళు దొంకుంటే మన పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. వేప చెట్టు పళ్ళ పొడి చేసుకుని పళ్ళు తవ్వుతాడా? ఏమైంది క్రిష్కి? మీనాక్షి పెళ్లి వేడుకల్లో బాహుబలి బృందం హంగామా.